ఏపీ రాజధాని అమరావతిని తన కలల సౌధంగా నిర్మించేందుకు సీఎం చంద్రబాబు శరవేగంగా ముందుకు వెళుతున్నారు. దేశంలోనే అపూర్వమైన అభివృద్ధి వేదిక కాబోతుంది. చంద్రబాబు మానసపుత్రికగా భావిస్తున్న ఈ నగరం మౌలిక సదుపాయాలు, సాంకేతికత, విద్య మరియు పర్యావరణ పరిరక్షణలో నూతన ప్రమాణాలను నెలకొల్పనుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో సరికొత్త అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రపంచంలోనే అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనులను మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొండవీటి వాగు, గ్రావిట్ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్ పనులను ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథితో కలిసి పరిశీలించారు. అమరావతిలో కాలువలు ఎలా ఉండాలనే దానిపై నెదర్లాండ్స్ డిజైన్ ఇచ్చిందని, వాటికి అనుగుణంగానే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్తో పాటు 3 రిజర్వాయర్ల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. కాలువలు, రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాజధాని పనులతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉన్నారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. లేఅవుట్ రోడ్స్ టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది.